ప్రహ్లాద చరిత్రము మొదటి పద్యం. తనయందు నకిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల బొడగన్న మృచ్చుని కైవడి చేరి నమస్కృతులు సేయువాడు కన్నుదోయికి నన్యకాంత లడ్డంబైన మాతృభావమ్ము చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగావ చింతించువాడు సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువులు తలచువాడు లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు అధిప. తాత్పర్యం. అర్థం: ప్రహ్లాదుడు తన యందు మరియు సమస్త ప్రాణులందు ఒకే విధంగా భేదభావం లేకుండా సమబుద్ధితో మెలిగేవాడు. పెద్దలను చూసినప్పుడు ఒక సేవకుడు యజమానిని సమీపించినట్లుగా వారి దగ్గరికి వెళ్ళి నమస్కారాలు చేసేవాడు. తన కళ్ళకు పరస్త్రీలు కనిపించినప్పుడు వారిని తల్లిగా భావించి మాతృభావంతో వెనుదిరిగేవాడు. తల్లిదండ్రుల వలె ధర్మప్రేమతో దీనులను బడుగుజనులను కాపాడాలని తలపించేవాడు. స్నేహితుల పట్ల సోదరభావంతో మెలిగేవాడు. గురువులను దైవంగా భావించేవాడు. ఆటపాటల్లో వినోదంలో కూడా అబద్ధాలు ఆడనివాడు. ఓ రాజా, అధిపా, ఇటువంటి సుందరమైన మర్యాదలు కలిగినవాడే ప్రహ్లాదుడు.